ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఈరోజు రోజా గారు మాట్లాడారు. ఓజీ కాదు క్యాబేజీ అని విమర్శించారు. అన్నా ఒక్కటే చెప్తామన్నా, కొండను చూసేదేదో సినిమా డైలాగ్ ఒకటి ఉంది, కొండను చూసి కుక్క మురిగితే కొండకు సేట. అలాంటి రోజు అలాంటి వాళ్ళు 1,00,000 మంది మాట్లాడినా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని ఏం చేసుకోలేదు. వాళ్ళు అలా చేసేవాళ్ళు ఏంటి, వాళ్ళలాగా గెలిపించుకునే వాళ్ళు ఏంటి, వాళ్ళు గెలిచే వాళ్ళు ఏంటి. 2024లోనే వాళ్ళు అత్యధిక మెజారిటీతో గెలిచిండేవాళ్ళు. 151 సీట్ల నుంచి 11 స్థానాలకు పడిపోయినారంటే దానికి రీజన్ మీరు అర్థం చేసుకోవచ్చు. అవి ఊరికి వాగాల్సిందే తప్ప వీధి కుక్కల రోడ్లు మరుగుతాయే కానీ అవి అంతకుమించి ఇంకేం వారి వల్ల ఏం ప్రయోజనం ఏమి ఉండదు కదా. ఆ మాట చెప్పింది ఎవరు? భారతదేశంలో పంచాయతీరాజ్ శాఖను మనం నెంబర్ 2 స్థాయికి తీసుకొచ్చింది ఎవరు? నెంబర్ 2 స్థాయికి తీసుకొచ్చింది ఎవరు? 100కి 200% పవన్ కళ్యాణ్ గారే. ఇంకే రోజా నేను కూడా అడుగుతున్నా, నువ్వు పర్యాటక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఏపీ ఐఐసికి నువ్వు చైర్మన్గా ఉన్నావు, ఏం చేసినావు? ఏమైనా చేసినావా? ఏమైనా అభివృద్ధి ఉందా నీ నుంచి? ఏం లేదు. నువ్వు 5 ఏళ్ళు బయట ఉండి బికినీలు వేసుకొని తిరిగినావు. దగ్గర 3,000 కోట్లు నీ అకౌంట్లో వేసుకున్నావు నీ బినామీలను పెట్టుకొని. కానీ నీ నియోజకవర్గంలోనే నీకు వ్యతిరేకత వచ్చి నువ్వు ఓడిపోయినావు. నీకు ఓట్లేక ఓడిపోలేదు, నీ నియోజకవర్గంలోనే నిన్ను వ్యతిరేకించి నువ్వు వద్దురా ఆయన ఈ పేడ మాకని చెప్పి నేను విరుగుడు బయటకు పంపించేసినాడు. వద్దురా ఆయన ఈ పార్టీలో ఉంచారండి. పవన్ కళ్యాణ్ ఆంధ్రాలో నెక్కి ఆంధ్రాలో చేసింది ఏమీ లేదు, ఇప్పుడు తెలంగాణ వచ్చి ఏం చేస్తారని అంటున్నాడు. పవన్ కళ్యాణ్ గారు అసలు రాజకీయాల్లోకి రాకముందే, రాజకీయ ప్రస్తావన అసలు మొదలు కాకముందే ఆయన ఎన్నోసార్లు ఎంతోమంది పేదలకి సాయంగా ఉన్నాడు. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకు కూడా చాలామందికి సాయంగా ఉన్నాడు. ఎవరు కిన్నెర మొగలయ్యని అసలు గుర్తించిన వ్యక్తి ఎవరు? అసలు ఒక పల్లెటూరు వ్యక్తి, వీధుల్లో పాటలు పాడుకునే వ్యక్తిని తీసుకొని వచ్చి పద్మశ్రీ అవార్డు వచ్చే రేంజ్కి తీసుకుపోయింది ఎవరు? పవన్ కళ్యాణ్ గారు కదా. గతంలో తెలంగాణకి ఇంతకుముందు వరదలు వస్తే వరదలకి ₹1,00,00,000 ఇచ్చిన వ్యక్తి అతను కదా. కరోనా టైంలో అసలు అందరూ ఇళ్లలో ఉంటే ఎవరు వర్క్లో చేసుకోలేకుండా ఉంటే ఆ రోజు కేంద్ర ప్రభుత్వానికి నిధి ఇచ్చింది ఎవరు? ₹1,00,00,000 పవన్ కళ్యాణ్ గారు కదా. ఇవన్నీ ఎందుకు గుర్తుకురావు? తెలంగాణ ప్రజలు కూడా మళ్ళీ అడుగుతున్నాను నేను, ఇవన్నీ మీకు ఎందుకు గుర్తుకురావు? పవన్ కళ్యాణ్ గారిని ఒక ప్రాంతానికో, ఒక మతానికో, ఒక కులానికో ఆపాదించడం అసలు కరెక్ట్ కాదు. ఇప్పుడు మరి ఆ లెక్కన వస్తే అసలు కాంగ్రెస్ ఎక్కడ పుట్టింది? బీజేపీ ఎక్కడ పుట్టింది? ఇంకా వేరే పార్టీలు కూడా చూడండి ఎక్కడ పుట్టినాయి. అవి తెలంగాణలో పుట్టినాయా? తెలంగాణలో పెద్ద అయినాయా? తెలంగాణలో వృద్ధి అయినాయా? లేదే. బయట నుంచి వచ్చినాయి ఇక్కడికి. ఇక్కడ మన వాళ్ళు దాన్ని కరెక్ట్గా అంటే ఒకసారి ఇచ్చి ఛాన్స్ ఇచ్చి చూద్దాం. అది ఏపీలో జగన్కి ఛాన్స్ ఇచ్చినట్టు ఒకసారి ఇక్కడ కూడా ఛాన్స్ ఇచ్చినారు. ఆ ప్రభుత్వం కరెక్ట్గా ఉంటే గెలిపించుకుంటారు. లేదంటే పవన్ కళ్యాణ్ లేకుంటే చంద్రబాబు నాయుడు గారు ఇంకొకరు ఎవరైనా రావచ్చు. రాష్ట్రాన్ని బాగుపరిచే వాళ్ళు మాత్రమే రావాలి. మేము కోరుకునేది అదే. ఎవరైనా రావచ్చు. ఇది నీది నాది కాదు. ఎవరు ఎక్కడి నుంచైనా పోటీ చేయొచ్చు అని చెప్పి రాజ్యాంగంలోనే ఉంది. ఎవరైనా పవన్ కళ్యాణ్ మీద కామెంట్ చేయడానికి ఏమంటారు? అదే చెప్పినా కదా, సైలెంట్గా ఉన్నవాడికి అదేదో అంటారు చూడు, పళ్ళిచ్చే చెట్టుకే రాళ్ళ దెబ్బలు అన్నట్టు. ఆయన కష్టపడతా ఉంటే చూస్తూ ఉండలేడు. ఎవడైనా బాధపడతా ఉంటే అయ్యో పాపమని సాయం చేసేవాడు. పవన్ కళ్యాణ్ సాయం చేయలేదు. ఒక సినిమా ఇండస్ట్రీలో కానీ బయట కానీ ఎవరైనా ఇద్దరు పేర్లు చెప్పండి. రోడ్డు లేదంటే రాత్రికి రాత్రి రోడ్లు వేయించిన వ్యక్తి. రోడ్లు లేవంటే పిల్లలు రోడ్లు అడిగితే రోడ్లు రాత్రి వేపిస్తాడు. ఉండడానికి ఇల్లు లేదంటే 2-3 రోజులు తిరగకముందే ఇల్లు కట్టిస్తాడు. ఎవరయ్యా అలా చేసేవాళ్ళు? ఎవరున్నారు చూపిండి. జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఇల్లు లేకుండా పోయిందన్న. మన హయాం వచ్చినాక చేద్దామమ్మా, మన హయాం వచ్చినాక ఖచ్చితంగా చేద్దాం. అది ఎప్పుడు? నీ హయాం వస్తుందన్నావు, నీకున్న నమ్మకం ప్రజలకు ఉండాలి కదా. నీ హయాం మొన్న కూడా అన్నావు, మొన్న అంత పెద్ద ఎల్జీ పాలిమర్స్లో అంతమంది చనిపోయినారు. నువ్వు మనిషికి ₹1,00,00,000 ఇచ్చినాను అన్నావు. ఎక్కడిచ్చినావయ్యా ₹1,00,00,000? ఇన్సూరెన్స్ ఎంత ఇచ్చింది కంపెనీ ద్వారా? 150 కోట్లు వచ్చింది. నువ్వు ఇచ్చిందంతా పట్టుమని 12 మందికి 12 కోట్లు ఇచ్చి ఆ తర్వాత రోజు 3 చనిపోతే ఒక్కొక్కరికి 10,000 20,000 ఇవ్వమని చెప్పిన వ్యక్తివి నువ్వు కూడా మాట్లాడుతున్నావు. శవ రాజకీయాలు మొదలుపెట్టిందే, శవ రాజకీయాల మీద అసలు పెట్టిన పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. ఇలాగే వీళ్ళ చేత బూతులు తిట్టిస్తా వాళ్ళని ఇంకా ఎంకరేజ్ చేసుకుంటా బూతులు తిట్టింది అని ఆయన చెప్పుకుంటూ పోతుంటే రేపు ఆ 11 కాస్త 1 కూడా గెలిచే పరిస్థితి లేదని మేము అనుకుంటాం. ఆయన శాఖలో ఆయన చేసింది ఏమీ లేదు అని చెప్పి విమర్శిస్తుంది. దాన్ని ఏ విధంగా చూడాలంటారు? ఈరోజు పవన్ కళ్యాణ్ గారు 2 సంవత్సరాల్లో ఆయనకి ఇచ్చిన శాఖలు అయితే ఏ రకంగా అభివృద్ధి చేశారో ప్రజలందరూ తెలుసు. గతంలో రోడ్లన్నీ గుంటలుగా ఉండేవి. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ మంత్రిగా బ్రహ్మాండంగా సిమెంట్ రోడ్లు కానీ, సైడ్ కాలువలు కానీ, ఇటు
హైవేలో రోడ్లు చూడండి, పండక్కి వెళ్ళి ఉంటారు కదా, ఎక్కడైనా గుంట రోడ్డు ఉందా? రోడ్లు బ్రహ్మాండంగా ఉన్నాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఒకవైపు కొన్ని శాఖలకు మంత్రులుగా ఆయనకి ఇచ్చిన 10 శాఖ బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకుంటూ ఈరోజు 2 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం జరిగింది కూటమి ప్రభుత్వం అక్కడ. కావున ఈ విమర్శించి బూతులు తిట్టి బదులు ఏదైనా చేతనైతే ప్రజలకు మేలు చేసే పనులు చేయండి. అంతేగాని ఊరక ఈ రోజా లాంటి వాళ్ళని ముందు పెట్టి లేదా కోడాల నాని లాంటి వాళ్ళు ముందు పెట్టి బూతులు తిట్టేయడం వల్ల ఉపయోగం లేదని మేము అనుకుంటాం. ఆంధ్రాలో చేసింది ఏమీ లేదు కానీ మళ్ళీ తెలంగాణ వచ్చి ఏం చేస్తారని ప్రశ్నిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఆయన 2 స్టేట్లుగా కాదు, ఆయన దేశానికి నాయకుడు. నరేంద్ర మోడీ గారు మెచ్చిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఆయన రాబోయే రోజుల్లో దేశ రాజకీయాల్లో కూడా జనసేన పార్టీ ఉండిద్ది. అందువల్ల ఆయన పార్టీ డెవలప్మెంట్ దేశవ్యాప్తంగా ఆయన చేసుకుంటున్నాడు. ఆంధ్రాలో ఈరోజు పార్టీ అంచెలంచెలుగా ఎదుగుతుంది. మొన్న 21కి ఇస్తే 21కి స్థానాలు గెలిపించుకున్నాడు. అలాగే 2 ఎంపీలు గెలిపించుకున్నాడు. 100% స్ట్రైక్ రేట్ వచ్చిన పార్టీ అది. అలాగే రేపు తెలంగాణలో కూడా జనసేన పార్టీ ఏమో రావచ్చేమో అంటే ఇప్పుడు రాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పరిపాలన బాగానే ఉంది కాబట్టి ఫ్యూచర్లో ఏదైనా అవకాశం ఉండొచ్చేమో నేను అనుకుంటున్నాను. అది కాపుల సపోర్ట్తో వచ్చి కాపులు చేసింది ఏమీ లేదని అంటుంది. పవన్ కళ్యాణ్ గారికి ఒక్క కాపులే లేదు, అన్ని కులాల వాళ్ళు వేశారు, అన్ని మతాల వాళ్ళు వేశారు. అందువల్ల ఇది కరెక్ట్ కాదు. ఈ విమర్శించే వాళ్ళు విమర్శిస్తూ ఉంటారు. రోజా లాంటి వాళ్ళు అవి పట్టించుకోవాల్సిన లేదు. ఈరోజు కూటమి ప్రభుత్వం అభివృద్ధి దిశగా ముందుకు వెళ్తుంది. ఆల్రెడీ 2 సంవత్సరాలు పూర్తి చేసుకోండి. ఇంకా రాబోయే 3 సంవత్సరాలు కూడా అక్కడ బ్రహ్మాండంగా డెవలప్మెంట్ జరిగిద్ది. 2029లో కూడా ఇదే విధంగా ఈసారి 100% స్ట్రైక్ రేట్తో అపోజిషన్కి 1 సీటు కూడా రాకుండా అక్కడ కూటమి ప్రభుత్వం గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. ఎవరైనా పవన్ కళ్యాణ్ మీద విమర్శించడాన్ని ఏ విధంగా చూడాలంటారు అసలు? ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఆయనకిచ్చిన డిప్యూటీ సీఎం హోదా కానించి ఇచ్చిన శాఖల కానించి ఆయన ఏ రకంగా అభివృద్ధి చేస్తున్నాడో ఆంధ్రప్రదేశ్ని అనేది ప్రజలందరికీ తెలుసు. ఆయన గురించి అందరికీ తెలుసు. ఒక సినిమా నటుడుగా కాకుండా ఇటు రాజకీయాల్లో కూడా ఆయనకంటూ ఒక స్థాయి, ఒక గుర్తింపు ఏర్పరచుకున్న నటుడు పవన్ కళ్యాణ్ గారు. అలాంటి ఒక మంచి వ్యక్తి మీద ఇలాంటి రోజు అలాంటి వాళ్ళు 100 మంది 100 రకాలుగా మాట్లాడుకున్నా ఆయనకి ఊడేదేం లేదు. కాకపోతే ఇలాంటి వాళ్ళు నోటి దోల వల్ల ఆ పార్టీ, ఆ వైసీపీ పార్టీ అనేది గతంలో 11 కాస్త గతంలో వీళ్ళ బూతుల వల్లే ఆ పార్టీకి 11 వచ్చినాయి. అందువల్ల ఈ బూతులు తగ్గించుకొని ఏదైనా ప్రజలకు ఉపయోగపడే పనులు చేసుకుంటే మంచిది. అతను క్యాబేజీ అనే రేంజ్ ఆమెకి లేదన్న. ఆమె ఐరన్ లెగ్ వల్లే జగను అన్ని స్థానాలు వచ్చేవాడు కూడా అనవసరంగా ఓడిపోయాడు అన్న. దీని నోటిదోల వల్లే అనవసరంగా ఓడిపోయాడు. ఆమెకి ఇంకా సిగ్గు శరం ఏమన్నా ఉంటే ఆ ఏరియాలో తిరిగి ఆ ఏరియాలో ఎందుకు ఓడిపోయిందో సర్వే చేసుకొని డెవలప్ చేసుకోవాలి. కానీ ఇంకా ఏందన్న పవన్ కళ్యాణ్ గురించి విమర్శించేది? ఆయన ఉప ముఖ్యమంత్రి అన్న, 21 మంది ఎమ్మెల్యేలు గెలిచారు అతని తరపున. నువ్వు ఇంకా అతను విమర్శించేది ఏంది? క్యాబేజ్ అనేది ఏంది? అతను ఓడిపోతే నువ్వు మాట్లాడాలి. అతను ఏందో ప్రూవ్ చేసుకున్నాడు. ఈసారి 2 సార్లు మీకు అవకాశం ఇచ్చాడు మాట్లాడటానికి, ఇంకా అవకాశం ఇవ్వాలా. ఇంకా నెక్స్ట్ ఇంకో రేంజ్కి వెళ్తాడు ఆయన. సో ఆయన అభిమానించే వాళ్ళు కోట్లలో ఉన్నారన్న జనాలు. ఈసారి మాట్లాడితే రోజా నీకు మూతి పగిలిపోద్ది. అసలు ఏముందన్న, అసలు ఆమె దగ్గరికి వెళ్ళి మైక్ పెట్టే వాళ్ళని అడగాలన్నా. అసలు ఆమె దగ్గరికి వెళ్ళేది ఎందుకన్నా? ఆమె వల్లే కదన్నా అందరూ ఓడిపోతుంది. అందరం సర్వనాశనం అయిపోయాడు జగను ఆమె పుణ్యాన్ని. ఆమె సైలెంట్గా ఇంట్లో ఉండి ఏదైనా పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు చేసుకుంటూ ఎందుకు ఓడిపోయాం అనేది సర్వే చేసుకొని ప్రాబ్లమ్స్ ఏమన్నాయో చూసుకోవాలి. కానీ ఈయన క్యాబేజీ ఏంది? ఆయన క్యాబేజీ కాదమ్మా, మన ఆంధ్రాకి దేవుడమ్మా పవన్ కళ్యాణ్. గుర్తుపెట్టుకోమ్మా రోజా, ఆంధ్రాకి దేవుడు ఎవరైనా ఉన్నారు అంటే పవన్ కళ్యాణ్. ఆయన ఓజీ అని అందరూ పిలుస్తున్నారు. ఆయన నిజంగా ఒరిజినల్ గాడ్ ఆయన. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం దగ్గరికి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి 2150 కోట్లు తీసుకొచ్చి పంచాయతీరాజులో ఉన్నటువంటి పంచాయతీలన్నిటికీ కూడా రోడ్లు వేయించే కార్యక్రమం చేశారు. రోడ్లు వేశారు. ఎక్కడో కొండకోణంలో ఉన్నటువంటి, ఎప్పుడూ భారతదేశానికి 78 సంవత్సరాల స్వతంత్ర భారతంలో రోడ్డు లేనటువంటి గ్రామాలు, కరెంటు లేనటువంటి గ్రామాలు ఇప్పటికీ ఉన్నాయంటే సిగ్గుపడండి. ఎందుకంటే పరిపాలించారు కాబట్టి. అలాంటి గ్రామాలకు వెళ్ళి రోడ్డు వేయించి, స్కూల్స్ కట్టించి, కరెంట్ వేసి, అలాగే మన వైద్య సదుపాయం కల్పించినటువంటి దేవుడు ఎవరున్నారు? పవన్ కళ్యాణ్ ఉన్నాడు. ఆయన్ని చూసి నేర్చుకోండి. వెదవ మాటలు, వెర్రి నవ్వులు కాదు. పవన్ కళ్యాణ్ లాగా పనిచేయండి. పవన్ కళ్యాణ్ గారి లాగా అద్భుతమైన జీవితాన్ని వదిలిపెట్టి ఈవేళ రాజకీయాల్లోకి వచ్చి సేవ చేస్తున్నాడు. ఆయన్ని చూసి నేర్చుకోండి. అంతే తప్ప ఏదేదో మాట్లాడి పవన్ కళ్యాణ్ గారిని తక్కువ చేసి మాట్లాడదామని ఆలోచన చేస్తే మీ జీవితాలు తొక్కిపెట్టి నారదీసే
బాధ్యత ఆయన తీసుకుంటాడు, మీ జీవితాలు ఖతం అయిపోతాయి. ఎవరు కులాల పేరు మీద ఓట్లు అడిగారు? పవన్ కళ్యాణ్ గారు ఏం అది తప్పు. ఇప్పుడు కులం అనేది మన పుట్టుకతో రాదు, మనం అనుకుని పుట్టము. కులం కానీ రంగు కానీ ఇది కానీ మన చేతుల్లో ఉండదు. కానీ పుట్టిన తర్వాత మనం ఎలా ప్రవర్తించాలనేది మన చేతుల్లో ఉంటుందని చెప్పిన మహానుభావుడు పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు కాపు కులంలో పుట్టాను కాబట్టి కాపు కులం పెద్దన్న పాత్ర పోషించాలి, ఖచ్చితంగా మీరు అండగా నిలబడాలని అడగడంలో తప్పే ఉందండి. నాకొద్దు, ఓట్లు వేయొద్దు, నాకు నిలబడద్దని చెప్తాడా ఏ నాయకుడైనా? కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నా ఎస్సీలు, నా బీసీలు, నా ఓసీలు, ఇదే కదా కథ. అలా చేసే కదా 1,00,000 కోట్లు దోచేసాడు అంటున్నారు అందరూ. మరి ఎంతవరకు కరెక్టో నాకైతే తెలియదు. కానీ ఏదేమైనా రాజకీయాలలో ఉన్నప్పుడు సాంప్రదాయ రాజకీయాలు కావాలి. ఇప్పుడు చూడండి, అసెంబ్లీ చూడండి, వాళ్ళు లేరు కాబట్టి ఎంత సాంప్రదాయంగా జరుగుతుందో. కాబట్టి వచ్చిన తర్వాత మనిషిని విమర్శించుకోవడం, మనిషి దూషించుకోవడం, మనిషిని గౌరవించుకోకపోవడం, ఇలాంటి దుర్మార్గమైన ఆలోచనలన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఉన్నాయి, ఇప్పుడు లేవు. కానీ ఇప్పటికీ అదే ధోరణి చేస్తూ ముందుకెళ్తున్నారు వైసీపీ నాయకులు. పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడంలో కానీ, ఈ మధ్యకాలంలో ఎవడో ఒకడు ఉన్నాడు, ఎవడో బైరెడ్డి సిద్ధార్థారెడ్డి అట, పిల్ల కుంకాడు ఏం మాట్లాడుతున్నాడంటే 40,000 మంది తప్పిపోయాడన్నో ఎక్కడని అడుగుతున్నాడు. అరే నీకేమన్నా అధికారం ఉందా, సిగ్గుందా, సీముని ఎత్తున ఉందరా నీకు బాబు? 33,000 మంది తప్పిపోయారని చెప్పి పవన్ కళ్యాణ్ అంటే ఒక 7,000 మందిని పెంచాడు. సరే, అడగాల్సింది ఎవరు? అడిగే చోటు ఎక్కడుంది? అసెంబ్లీ అనే ఒక అవకాశం ఉంది. అసెంబ్లీకి వచ్చి పవన్ కళ్యాణ్ గారు ఎదురుగా నిఠారుగా నిలబడమని మీ జగన్మోహన్ రెడ్డిని నిలబడి ఆ ఎలక్షన్కు ముందు నువ్వు 33,000 మంది తప్పిపోయారన్నావు, వాళ్ళని ఎంతవరకు ట్రేస్ చేశారు, ఎంతమందిని కాపాడారు, ఎంతమందిని వాళ్ళ తల్లిదండ్రులకు కుటుంబాలకు అప్పగించారని అడగవా? నీకు దమ్ముంటే నువ్వు మగతనం మగపుట్టుకు పుడితే, అంతేగాని ఎక్కడో ఉండి వెధవ మాటలు వెర్రి మాటలు మాట్లాడడం కాదు. నీకు కావాలి కదా 33,000 మంది, వాళ్ళ చరిత్ర అసెంబ్లీలో ఉంటుంది, వెళ్ళి అక్కడ అడగండి. అంతే తప్ప గాలి మాటలు మాట్లాడుకోండి. మన స్థాయికి మించిన మాటలు ఎవడో మాట్లాడకూడదు. నా స్థాయికి మించిన మాటలు నేను కూడా మాట్లాడకూడదు. ఎందుకు మాట్లాడకూడదు అంటే బైరెడ్డి సిద్ధార్థారెడ్డి కూడా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడడమే. 4 మాటలు వచ్చని ఏదో సోషల్ మీడియా కూడా ఉందని ఇష్టానుసారంగా మాట్లాడితే పిల్లి పిత్రిగాడు నువ్వేంద్ర బాబు, నాకు అర్థం కాదు. న్యాయం చేయలేదని బోడి మీరు చెప్తే ఏంద్ర వైసీపీ నాయకులు? న్యాయం చేస్తున్నాడో సాయం చేస్తున్నాడో ప్రజలకు తెలుసు. ఎంతమందికి సాయం చేశాడో ప్రజలకు తెలుసు, ఎంతమందికి న్యాయం చేశాడో ప్రజలకు తెలుసు. ఈవేళ డిప్యూటీ సీఎంగా ఉండి రాష్ట్రం మొత్తం పర్యటన చేస్తూ ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకుంటూ, అలాగే ఆయన తీసుకున్నటువంటి శాఖలో అద్భుతమైన ప్రయోగాలు చేస్తూ ఈవేళ దేశంలోనే నెంబర్ 1 మంత్రిత్వ శాఖగా నిలిచిన శాఖ ఏదుంది? గ్రామీణాభివృద్ధి శాఖ. అది ఎవరిది? పవన్ కళ్యాణ్ గారిది. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి రా బాబు. 24వ ర్యాంకులో ఉన్నటువంటి గ్రామీణాభివృద్ధి శాఖ ఈవేళ నెంబర్ 1 స్థానానికి తీసుకొస్తే ఇంకా ఏంద్రా మీరు ఏడ్పులు, నాకు అర్థం కాదు. కాబట్టి నేనేమంటానంటే పని చేసేవాడిని పని చేయనివ్వండి, అంతే తప్ప ఇష్టానుసారంగా ఏడ్చి మీకు ఏడ్పే మిగులుతుంది తప్ప పవన్ కళ్యాణ్ అనేవాడు ఎప్పుడు కూడా మీ అందరినీ తొక్కుకుంటూ ముందుకెళ్ళేటటువంటి దిశలోనే ఉంటాడు తప్ప మీలాగా అధపాతాలకు పడిపోయేటటువంటి నీచ సంస్కృతితో మీరు అధపాతాలను పడిపోయారు. అది గుర్తుపెట్టుకోండి. మీ సంస్కారం లేక మీరు అధపాతాలను పడిపోయారు. ఇవాళ సంస్కారవంతంగా రాజకీయాలు చేసుకుంటూ ముందుకెళ్తున్నాడు పవన్ కళ్యాణ్ గారు. ఆయన్ని చూసి అనుసరించండి, అవకాశం ఉంటే అభినందించండి. అన్నగారు నమస్తే. నమస్తే. రోజా మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ మీద ఓజీ కాదు క్యాబేజీ అని విమర్శిస్తుంది, దాని మీద ఏమంటారు? ఇదే డైలాగు రోజక్క నువ్వు ఎక్కడున్న మాట్లాడావు కానీ ఆయన ముందుకెళ్ళి మాట్లాడక్క. ఓజియో క్యాబేజియో నీకు నిరూపిస్తాడు. నువ్వు నీ రేంజ్ ఏంటి అసలు? డైనేజీ కన్నా వరస్ట్ నువ్వు, అర్థమైందా? ఆల్రెడీ నువ్వు తమిళనాడులో మద్రాసులో డైనేజీ అయిపోయే నీ లెక్క ఏంటంటే ఇక్కడ అడుగు పెట్టావు, సినిమాల్లో ఐరన్ లెగ్ అయ్యావు. ఎప్పుడైనా నువ్వు ఎవరికైనా నీ చేత్తో దానం ధర్మం ఏదైనా ప్రజాసేవ చేసావా? నీకేదో పదవి ఇచ్చారు, నువ్వు దానికి ఏమైనా న్యాయం చేసావా? పవన్ కళ్యాణ్ని విమర్శించే రేంజా రోజక్క నీకు? నకిరికి ఏమైనా చేసావా రోజక్క నువ్వు? నకిరి ప్రజలు తిడతారు నేను తెలుసా గలేజ్గా. చాలా నకిరి కూడా మేము ఒకసారి పోయొచ్చాము. నకిరిని ఏమైనా డెవలప్ చేసావా? సినిమాల్లో ఎంత అసభ్యమైన క్యారెక్టర్లు వేసావు. సర్పయాగానే ముందు నీ క్యారెక్టర్లు దొరక్క నువ్వు ఎన్ని ఘోరాలకి నీచాలకి నీచంగా ఎలా బతికావు మద్రాసులో, నీ బతుకు అందరూ తెలుసు. ఆయన క్యాబేజీలు గీబేజీలు. డైనేజీ అంటే ఏంటి తెలుసా నీకు? డైనేజీ అంటే చాలా ఖరాబైంది. డైనేజీ అని నేను పోల్చాను. డైనేజీలో నువ్వు కానీ పడ్డావనుకో
నిన్ను అసహించుకుంటారు. ఏది పురుగులు, బొజ్జింకలు, గిజ్జింకలు. మన అన్న ఏదో కాక్రోచ్ పార్టీలో జాయిన్ అవుతాడంట కదక్క, అదనమాట. అక్కడ పురుగులు, దోమలు, గీమలు చాలా ఇదిగా ఉంటాయి. వాళ్ళు కూడా మిమ్మల్ని అసహించుకునే పరిస్థితి. అరే గెలిచి 2 ఏళ్ళు అయింది, వాళ్ళు ఒక పక్కన రాత్రి అనక పగలనక కష్టపడుతున్నారు, అన్నీ చూస్తున్నారు మీరు. ఆయన రోడ్లు అరణ్యంలో జంతువులు కూడా భయపడిపోయే ప్రదేశంలోకి వెళ్ళి రోడ్లు, కరెంట్లు, వాటరు, అన్ని కార్యక్రమాలు ఆయన చేస్తున్నాడు. ఇదివరకు ఏదో డోలు కట్టుకుని ఊర్లోకి వచ్చేవారు ఏదైనా ప్రమాదం వస్తే, అట్లాంటిది వాళ్ళు అక్కడే హాస్పిటల్ కట్టిస్తున్నారు. ఇన్ని కార్యక్రమాలు చేస్తుంటే నువ్వు సిగ్గానే ఉంది. ఆయనకు బిరుదులా నువ్వు? నీ అమ్మ పోయి డ్రైనేజ్లో పడేస్తాం మా అక్క అని దొరుకుతాయి. ఆయన ముందెళ్ళి మాట్లాడు కాపులు సపోర్ట్ అంటే అదొకటి. మళ్ళీ అదే మీ కుట్రలో మెయిన్ భాగం ఏంటంటే పవన్ కళ్యాణ్ కాపులకి అంటగట్టేసి, కాపుల కారణంగా బ్లేమ్ చేసి, కాపులకు ఒక్కడికే నాయకుడిని చేసి పవన్ కళ్యాణ్ని ఆ విధంగా కూడా మీరు మొదలుపెట్టారు. ఈ మధ్యన మనోడి కాపులు కొంతమంది సంఘం తయారైపోయి మాకేం చేసాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కాపు, అలా కమ్మ, ఇలా కులాలు మతాలు విభజించి పరిపాలన చేయటమే మీకు బ్రిటిష్ వాడు నేర్పిన ఇది మీ వంశానికి. అదే మీరు ఆచరిస్తున్నారు. అర్థమైందా? ఈ ఆచారాలు మానుకోలేరు, మానుకోవద్దు కూడా. నేను చెప్తున్నా, మీ ట్రాక్లో మీరు వెళ్ళండి. ఎన్డీఏ కూటమి వాళ్ళ ట్రాక్లో వాళ్ళకి వెళ్తుంది, మీరు అడ్రస్ లేకుండా పోతారు. ఆంధ్రాలో నెగ్గిస్తేనే ఏం చేయలేకపోతే తెలంగాణ వెళ్ళి ఏం చేస్తామన్న విధంగా అడుగుతున్నారు. ఆంధ్రాలో పబ్లిక్ చూస్తున్నారు, ప్రజలు చూస్తున్నారు. మీలాంటి వాళ్ళు కళ్ళు కనపడవు. ఎందుకంటే మీకు పదవులు ఉంటాయి, పదవులు వస్తే మళ్ళీ దోచుకుందాం అని చెప్పా మీకు కళ్ళు కనపడుతున్నారు. కళ్ళు ఎలా అంటే మీకు కళ్ళు పూసుకుపోయే, మీరు సైకోలుగా మారిపోయారు. మీకు పరిపాలన గురించి ప్రజలకు తెలుసు, ప్రజలు చూసుకుంటున్నారు. ఇక్కడ తెలంగాణలో కూడా మామూలుగా కాదు, చూశారు కదా తెలంగాణ పబ్లిక్ ఎలా రియాక్షన్ ఇచ్చిందో. ఏదో 10-20 మంది 150 మంది ఆయన టార్గెట్ చేస్తే ఇవాళ యావత్ తెలంగాణ జనసేనకి పవన్ కళ్యాణ్ గారికి స్వాగతం పలుకుతుంది. అర్థమైన మహా మేధావులు, ఇప్పుడు మనకి ఏంటి జర్నలిస్టులు, టోటల్ అందరూ హిందూ ధర్మం ప్రతి ఒక్కళ్ళు కూడా, ప్రతి పేదరికం ఆయన మీరు రండి, తెలంగాణకు రండి, పార్టీ పెట్టండి, మీతో పాటు మేము ఉంటాం, మీతో పాటు మేము ఫైట్ చేస్తామని చెప్పేసి కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయనకి సహకారాలు అందిస్తున్నారు. జనసేన రావాలంటున్నారు తెలంగాణలో. ఆయన తీసుకున్న శాఖలకి ఆయన చేసింది ఏమీ లేదని విమర్శిస్తున్నారు. ఏం చేస్తున్నాడే? నీకు రాష్ట్ర గవర్నమెంట్కి ఎన్ని అవార్డులు వచ్చినాయి? రాష్ట్ర గవర్నమెంట్కి కేంద్ర ప్రభుత్వం 6 అవార్డులు ఇచ్చింది. ఎవరికి ఇచ్చింది అవి? రోజక్క అవార్డులు ఎందుకు ఇస్తారు? ఎక్కడో అట్టుకుపోయిన 24, 26, 25 స్థానాల్లో ఉన్న నీకు ఆయన మొట్టమొదటి ఫస్ట్ ర్యాంక్ తీసుకొచ్చాడు. అలాగే ప్రపంచం మెచ్చే విధంగా 13,000 చిల్లర పంచాయతీలు ఒకేసారి కార్యక్రమాలు చేసి ప్రపంచ అవార్డు తీసుకున్నాడు. ఇంకా అంతకన్నా నీకు సాక్ష్యం ఏంటి? ఏం చేయాలి? ఈ ఫోన్ల ముందుకు, మీడియా ముందుకు వచ్చేసి మాట్లాడకు, నోరు మూసుకుని ఇంట్లో కూర్చో. ఏదైనా పిల్లలకో బొల్లలకో, నీ పిల్లలు ఎక్కడ ఫారెన్ అవుట్ ఆఫ్ ఉన్నారనుకో, అక్కడికన్నా పోయి ఏదో వాళ్ళకి సేవ చేసుకో. రోజా గారి మధ్యన క్యాబేజీ వ్యాపారం చేస్తున్నట్టు. కాకపోతే పవన్ కళ్యాణ్ గారికి ఒక డిప్యూటీ సీఎంని పెట్టుకొని, శ్రీరంగంలో ఒక స్టార్ హీరోని పెట్టుకొని ఓజీ కాదు క్యాబేజీ అనడం కరెక్ట్ కాదు. రోజా గారు మీరు గుర్తుపెట్టుకోండి, ఒకటి రాజకీయంలో కానీ లేదనుకుంటే ఇండస్ట్రీలో కానీ ఎప్పటికీ ప్రస్తుతంగా ఖచ్చితంగా 100% పవన్ కళ్యాణ్ గారు ఓజే. అది మీరు రాసి పెట్టుకోండి. మీకు గుర్తు లేకపోతే డైరీలో రాసి పెట్టుకోండి. ఖచ్చితంగా మీరు నగరీలో ఈ 10 సంవత్సరాల్లో ఏం చేశారో మీరు ముందు తెలుసుకోవాలి. రోజా గారు, పవన్ కళ్యాణ్ గారు ఏపీలో ఏం చేసినారు, ఏం చేయలేదని మీరు అధికారం కోల్పోయిన తర్వాత ఇంట్లో కూర్చుంటే మీకు తెలియదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వల్ల మీరు పర్యటించండి. రోజా గారు పర్యటించిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఆయనకి ఇచ్చిన శాఖల అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లారు లేదండి, తర్వాత మాట్లాడండి. మీరు ఎక్కడో ఏసీ రూములో కూకుంటూ పవన్ కళ్యాణ్ ఏం చేయలేదని మాట్లాడదు కరెక్ట్ కాదు. మీరు పర్యటించండి, ఎంక్వైరీ చేయండి, తర్వాత మాట్లాడండి. రోజా గారు అది మీలా కాదు. ఆయన శాఖలకి ఆయన చేసింది ఏమీ లేదని విమర్శిస్తున్నారు. మరి అదే అంటున్నా కదా, ఆయన చేసింది చెయ్యింది మీరు ఇంట్లో కూర్చుంటే తెలియదు. మీరు ఆంధ్రప్రదేశ్ పర్యటించండి, ఆయనకి ఇచ్చిన శాఖలు ఏమున్నాయో అవి ఎంతవరకు ముందుకు తీసుకెళ్లారు, ఎంతవరకు తీసుకెళ్లేదు, అభివృద్ధి ఎలా చేసినారని చూసుకోండి. మీ నాయకుడు ఉంటాడే మన్యం ఏరియాలలో పోడు. అలాంటి మన్యం ఏరి కూడా చెప్పులు లేకుండా వెళ్ళి కరెంటు, రోడ్డు, స్కూళ్ళు అన్నీ వాళ్ళు చెప్పులు లేకపోతే గ్రామానికి చెప్పులు కొనిచ్చి తక్షణమే అక్కడ కూకొని రోడ్డు వేపించిన ఘనత పవన్ కళ్యాణ్ గారిది. మరి అంత వద్దు, పవన్ కళ్యాణ్ గారు అంత చేసినారు, మీరు అంత చేయొద్దు. కనీసం ఒక ₹1,00,000 ఇచ్చిన నగరికి మీరు ఏమైనా చేసినారా? మీరు చెయ్యింది ఇంకొకరు చేసిస్తే విమర్శిస్తారా రోజా గారు? మీరు ఇది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి. అలాగే మీరు అంటారు రోజా గారు కుల రాజకీయము, కాపులు కాలు పెట్టుకోరు పవన్ కళ్యాణ్ గారు అంటారు. నేను చూశాను ఇంతకుముందు ఆ మెసేజ్.
రాజకీయం వెళ్ళిన తర్వాత అన్ని వర్గాలతోటి కూడా మిత్రబంధం అనేది ఉండాలి. అది కరెక్ట్, అది నీకు తెలుసు. మరి పవన్ కళ్యాణ్ గారు కాపులు కాలు పెట్టుకొని మరి ఈరోజు రాజకీయాల్లోకి వచ్చినారంటే మరి నగరీలో ఎంతమంది కాలు పెట్టుకుని ఉంటారు? మరి మీరు ఇండస్ట్రీలో ఉన్నప్పుడు ఎంతమంది నిర్మాతలు కాలు పెట్టుకుని ఉంటారు? ఎంతమంది డైరెక్టర్లు కాలు పెట్టుకుని ఉంటారు? నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి అని. ఇవన్నీ మీరు నీదిని దాచేసి పక్క వెత్తిపోయిన బురద జల్లడం మంది కరెక్ట్ కాదని నేను భావిస్తాను. మరి రోజా గారు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు ఓజీ కాదు క్యాబేజీ అన్నారు. మరి రోజా ఎవరు అనేది కూడా ఆమె చెప్పాలి. రోజానా మడత కాజానా అని కూడా మేము కూడా పవన్ కళ్యాణ్ గారి తరఫున అడుగుతున్నాము. మామూలుగా రోజా పువ్వుని ఎవరైనా లవ్ సింబల్ కోసం చూపిస్తారు. రోజా మీరు ఎవరిని లవ్ చేయడానికైనా మీరు గ్యారంటీగా ఉపయోగపడతారు. మీరు పవన్ కళ్యాణ్ జోలికి వస్తే మటుకు మిమ్మల్ని మటుకు ప్యాక్ చేసేసి తమిళనాడుకి పంపించేస్తాం. ఓకేనా? ఇంకెప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గురించి కామెంట్ చేయొద్దు. ఆయన శాఖలకి ఆయన చేసింది ఏమీ లేదని విమర్శిస్తున్నారు. మరి రోజా ఏం చేసింది? ఫుల్ మేకప్ కొట్టుకొని అని అవ్వడం తప్ప ఆవిడేం చేసింది? పవన్ కళ్యాణ్ గారు ఇంకా ఆ ప్రాంతంలో ఎంతో అభివృద్ధి చేశారు. ఆయన పంచాయతీరాజ్ శాఖ మంత్రి కాబట్టి దానికి సంబంధించిన పనులు కూడా ఆయన చేయడం జరిగింది. ఇంకేందంటే కొన్ని విషయాల్లో కూడా ఆయన ఇన్వాల్వ్ అయితే ఆయన ఖచ్చితంగా అలా కాకూడదు. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి అయితే ఆయన పూర్తి స్థాయిలో చేసేవాడు. కానీ ఆయన ఉప ముఖ్యమంత్రి కాబట్టి ఆయనకు ఉండేటువంటి లిమిట్స్ దృష్ట్యా ఆయన చేతనంత వరకు చేస్తున్నారు, ఇంకా చేస్తారు కూడా. మరి రోజా గారితో పోలిస్తే పవన్ కళ్యాణ్ గారు చాలా బెటరు. పవన్ కళ్యాణ్ గారు తలుచుకుంటే ఒక 6% ఓటు బ్యాంక్ అయినా ఉంది. మరి రోజా గారు చేస్తే ఉన్న ఓట్లు కూడా పోతాయి. ఆమె తమిళనాడుకి వెళ్ళి ప్రచారం చేసింది, మొత్తం కూడా స్టాలిన్ ఓడిపోయాడు. ఈ విధంగా కూడా రోజా మడత కాజా. నువ్వు కనుక పవన్ కళ్యాణ్ జోలికి ఇస్తే నీకు ఇస్తా జిలేబీ.